తెలంగాణ శాసనసభలో విద్యుత్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య వాగ్వాదం నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్ లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ ను ఓడించేందుకు కేసీఆర్ తో కలిసి మజ్లిస్ పనిచేసిందని విమర్శించారు. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. కానీ తమ పార్టీ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్యమంత్రులను, మైనార్టీ రాష్ట్రపతులను చేసిందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. విద్యుత్ అప్పులపై ఇచ్చిన శ్వేతాపత్రం తప్పుల తడకగా ఉందని, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ శ్వేతాపత్రం తీసుకొచ్చిందంటూ ప్రశ్నించారు ఆయన. అప్పులు చేయకుండా, కరెంటు ఛార్జీలు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు అక్బరుద్దీన్. इस वजह से कि आज मैंने बीजेपी के एक बड़े लीडर को भी यही बात कहते हुए सुना, नाम लेना नहीं चाहता क्योंकि वह ऐवान में नहीं है। ऐवान के आदाब और रूल्स को मैं जानता हूं। बीजेपी के बड़े लीडर, मैं नाम नहीं लूंगा, उन्होंने यही बात कही जो चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने कही कि पुराने शहर के लोग बरखी बिल्स बाकी हैं और भरते नहीं हैं। ऑनरेबल स्पीकर सर, मैं ये भी आपसे कहूंगा कि यह हाउस की कोई सैंटिटी है या नहीं है सर। अगर है तो इन द सेकेंड तेलंगाना legislative assembly last session of August I had raised a question and I had asked कि बार बार बीजेपी से, दूसरों से इल्जाम लगता है कि पुराने शहर में बरखी की चोरी है। ఈ ప్రశ్నలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ బిల్లుల బకాయిలో సిద్దిపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉందని, రెండో స్థానంలో గజ్వేల్ ఉందని, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ ఓల్డ్ సిటీ ఉందని, విద్యుత్ బకాయిలు 100 కోట్లు పెండింగ్ ఉంటే ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మైనార్టీలు అంటే ఎంఐఎం పార్టీనే కాదని, ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తో కలిసి జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని నిలబెట్టింది ఎవరు అంటూ అక్బరుద్దీన్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. स्पीकर बनाए, हम जितना उनको, वो पार्टी को, माइनॉरिटी को जितना मौका देना है हम कोशिश किए. ये 1 minute, yes, because of your seniority, this is not any out of turn quota. We have respected your seniority and your experience. That is what I wanted to clarify. At the same time, he has to respect colleague member. He is also, no, seniority doesn't get any extraordinary powers. Seniority or juniority or first time or 10th time member, हर मेंबर के लिए एक ही तरह के हक होते हैं. आपके अध्यक्ष में కొత్త వాళ్ళు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అక్బరుద్దీన్, అఖిల్ ఉందా అని మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా సూచనలు ఇస్తారని శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. సీనియర్ సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సభలో ఎలా ఉండాలో సీనియర్ సభ్యులు కొత్త వాళ్లకు చెప్పాలన్నారు. సభా నాయకుడి గురించి అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్వాసం చేసిన విద్యుత్ శక్తి పైన ఈరోజు వాస్తవ పరిస్థితులు సభలో పెట్టి కొంచెం వాటి మీద సీనియర్ సభ్యులంతా సలహాలు, సూచనలు ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించుకుందామనేటువంటి ఆలోచనతో శ్వేతపత్రం పెట్టాం. పెద్దలు అక్బరుద్దీన్ గారు, మిత్రులు అక్బరుద్దీన్ గారు ఒక్క నిమిషం, మిత్రులు అక్బరుద్దీన్ గారు చాలా సీనియర్ శాసనసభ్యులు. నేను వారు అక్కడ కూర్చొని చాలాసార్లు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాం అనుకుంటాడు. వారికి సబ్జెక్టు మీద అవగాహన ఉంది, సభకు సంబంధించిన నియమ నిబంధనల మీద కూడా అవగాహన ఉంది, అన్ని విషయాల మీద అవగాహన ఉంది. దయచేసి నేను వారికి ఏం చెప్తా ఉన్నానంటే, సరే సభలో మొట్టమొదటిసారి వచ్చిన సభ్యులందరికీ సభా నిబంధనలు, నియమాలన్నీ తెలియాలని ఎక్కడా లేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా మాట్లాడతారు, ఓసారి వారి ఆలోచనలు ఏదొస్తే అది మాట్లాడతారు. పెద్ద మనసుతో సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మనం వాళ్ళని అర్థం చేసుకొని అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి అని వాళ్ళకి నేర్పాల్సింది పోయి, ఒక్క నిమిషం, నేర్పాల్సింది పోయి ఒక్క నిమిషం ఇస్తామండి, ట్రైనింగ్ కూడా ఇస్తాం, అది కూడా ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం. బాధ్యత మన అందరిది, సీనియర్ శాసనసభ్యులందరిది కూడా.
చెప్పాల్సింది పోయి సరే ఉండదు. బీఆర్ఎస్ హయాంలో పాత బస్తీ అభివృద్ధి చెందిందని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 24 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతరం విద్యుత్ అందితన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. नजर पे भी पाबंदी, गर्दन पे भी पाबंदी. ऑनरेबल स्पीकर साहब, अब आप देखो साहब, आप सर, ऑनरेबल स्पीकर सर, I just want to clarify on 3-4 things which Honorable Chief Minister Saab had said, and it is very misleading, sir. Sir, every political party has the right to contest elections wherever they want. He says that MIM didn't allow Shabbir Ali to win. Did MIM contest in Nizamabad? Sir, and second thing about Jubilee Hills. Sir, Jubilee Hills, we have corporators there, and we have earlier also contested. This time also we contested. You mean, and one more thing, sir, when I do not have any objection when a Congress candidate is contesting against me, and rest of them also do not have. Congress contested at Karwan. Congress gave a ticket to a Muslim. So I should say that कि आप जो है सो हमारे मुसलमान को जीतने नहीं दिए. What an immature talk, sir. What is this? क्या मैं ये बोलूंगा? తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందన్నారు. విజయవాడ, కడపలో బొగ్గు లేకుండానే కాంగ్రెస్ సర్కారు విద్యుత్ ప్రాజెక్టులు కట్టిందని కేటీఆర్ వెల్లడించారు. రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, నేదునూరు గురించి మాట్లాడుతున్నారు. నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద సిద్దిపేట ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేదని సీఎం చెప్పలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోడియం వద్ద గొడవ జరిగిన ఆనాడు విభజన బిల్లు తెచ్చారని పొన్నం పేర్కొన్నారు. పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వస్తుంది? వివేకానంద గారు సార్, వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ కూడా ప్రజలనే పదం రాలే ఉంటే దాన్ని తప్పకుండా మీరు ప్రజల పదం రాలే. ప్రజలు ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు జరుపుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమన్నా భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. సిద్దిపేట, గజ్వేల్, పాత బస్తీలపై సీఎం రేవంత్ రెడ్డి ఆకసు వెలకెక్కారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, పాత బస్తీలో కరెంటు బిల్లులు కట్టడం లేదనడం అవాస్తవమన్నారు. తెలంగాణ ఇస్తామంటేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామన్నారు. మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పదవుల కోసమే పార్టీలు మారారని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో,
ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష. అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అన్ని పార్టీల కోరిక మేరకు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ తీసుకువచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 1100 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దు చేశారన్నారు. గడిచిన 10 ఏళ్లలో కూడా విద్యుత్ ఘాతంతో వందలాది మంది రైతులు చనిపోయారన్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా యావత్ సమైక్య రాష్ట్రానికి ఫ్రీ కరెంటు 9 గంటల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి సరే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ హైదరాబాద్ కేంద్రం ఉన్న కారణంగా అధిక రాబడి కారణంగా సరే 1.5 రోజులు ఎక్కువ ఇచ్చిండొచ్చు. అయినా 81,000 కోట్ల అప్పు, ఇటు 7 లక్షల కోట్ల అప్పు. అంటే ఇంత జరిగినా కూడా ఇచ్చింది 1-2 రోజులు ఎక్కించుండొచ్చు. కానీ మొత్తం మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 24 గంటలు మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు కాదు అధ్యక్ష, ఏనాడు కూడా 9 గంటలు 10 గంటలు తప్ప కొన్ని సందర్భాలు ఇచ్చుండొచ్చు. ఇంత ఆదాయం ఉన్నా ఇంత జరిగినా కూడా అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కూడా రైతులు కరెంటు షాకులు కొట్టి వందలాది మంది వేలాది మంది చనిపోయారు. నేను గతంలో ప్రభుత్వం ఉన్న సందర్భం కూడా ప్రభుత్వం తీసుకొచ్చాను. కనీసం వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇవ్వండి 5 లక్షల 10 లక్షలని చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఒక్కరికి కూడా 1000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అసెంబ్లీలో జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నేను ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం ఆ అన్నదమ్ములకే అలవాటు. అవసరాలు, అధికారం, కాంట్రాక్ట్ల కోసం పార్టీ మారే వీళ్ళ నా గురించి మాట్లాడేది. రాజగోపాల్ రెడ్డి వాడిన పరుష పదం ఎవరిని ఉద్దేశించి అన్నారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు ప్రారంభించారో పరిశీలించాలి. వ్యక్తిగత ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలి. పరుష పద జాలం వాడిన సభ్యుడిపై ఏం చర్య తీసుకుంటారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లే ఇప్పుడు కూడా 24 గంటల విద్యుత్ ఇస్తారా ఇవ్వరా అనేది స్పష్టం చేయాలన్నారు. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారీగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు. ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 2,411 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పీడీసీఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పీడీసీఎల్ 4,137 కోట్లు అప్పు, 15,000 కోట్ల ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది
ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయొచ్చని, అయితే వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 2014 ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంటు వచ్చినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారన్నారు. ఈరోజు మాజీ మంత్రి గారు ధర్నాలు లేవు కాబట్టి, ఎవరు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయలేదు కాబట్టి మేము 24 గంటల కరెంటు ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి అని అంటే అది సరి అయిన మాట కాదు అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ఇంత చర్చ పెట్టిండ్రు, కానీ ఈ శ్వేతపత్రంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష, 2014లో 15లో ఉన్నటువంటి పరిస్థితి 2022, 23, 24కు వచ్చే వరకు ఈ 10 సంవత్సరాలలో ఈ విద్యుత్ వ్యవస్థలు ఇంత గొప్పగా ప్రొడక్షన్ చేయడానికి కారణమైంది అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం తరఫున మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అప్పులు చేసినటువంటి కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ముందుకు ఎట్లా వెళ్ళాలనేది దాని మీద చర్చ కొరకే మేము ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేసినామని మాట్లాడిండ్రు. చాలా సంతోషం అధ్యక్ష. మరి వాళ్ళు 24 గంటలు కరెంట్ ఇవ్వకుండానే విపరీతమైనటువంటి అప్పులు చేసిండ్రు, విపరీతమైనటువంటి నష్టాలు సంస్థలకు తీసుకొచ్చిండ్రు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా మామూలు హామీలు లేవు. గ్యాస్ ఏజెన్సీలకు జనాలు లైన్లు కట్టకండి అని ఈకేవైసీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయలకు సిలిండర్ పథకానికి ఎలాంటి సంబంధాలు లేవని ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ నాగేశ్వర్, గ్యాస్ డిపో మేనేజర్ కుమార్ గౌడ్ తెలిపారు. 500 సిలిండర్ పథకం పైన ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం 500కే సిలిండర్లు ఇస్తామని హామీలు ఇవ్వడంతో దానికోసమే ఈకేవైసీ చేస్తున్నారని ప్రజలు అపార్థం చేసుకుని గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారన్నారు. అందరూ ఒకేసారి రావడంతో ఈకేవైసీ సర్వర్లు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో గంటల తరబడి నిలబడి ఉన్న ప్రజలు మరియు ఏజెన్సీ అధికారులు మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. దీనికి ఎలాంటి చివరి తేదీ అనేది ఇంకా నిర్ధారించలేదు. కావున ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని గ్యాస్ ఏజెన్సీ కోరుతున్నారు. నా పేరు నాగేశ్వరరావు. నేను అగ్నిదజ్ ఇండియన్ సర్వీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కస్టమర్స్ అందరూ కూడా గ్యాస్ ఏజెన్సీ మీదకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కేవైసీ చేయమని. కేవైసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని చెప్పినా కూడా మీ ఇంటికి వచ్చి కస్టమర్ దగ్గరే వాళ్ళ డెలివరీ బాయ్లు కేవైసీ చేస్తారని చెప్పినా కూడా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ 500 స్కీమ్ పెట్టింది అని, ఆ స్కీమ్ మాకు ఇమీడియట్గా అమలు అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాము, అయినా కానీ చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. మేము కేవైసీలు అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేసాము, కస్టమర్ ఇళ్ళ దగ్గరే చేస్తున్నాము. దయచేసి ఏ కస్టమరు గ్యాస్ కంపెనీలకి రావద్దు. ఇండియన్ కానీ, హెచ్పి కానీ, భారత్ కానీ, వాళ్ళకి కస్టమర్ ఇంటి దగ్గరే డెలివరీ బాయ్ వచ్చి మీ కేవైసీని పూర్తి చేస్తాడు. సో ఇందులో మాకు మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సెల్ ఫోన్ మిస్ అయితే ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఫోన్లో కొత్తగా CEIR యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎలాంటి FIR కాకుండా ఫోన్లు దొరుకుతాయని పోలీస్ స్టేషన్ కి కూడా రావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ యాప్ లో వచ్చిన ఫిర్యాదుల ద్వారా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్చిన ఫిర్యాదుల ద్వారా 54 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసులు బాధితులకు అప్పగించారు. ఈ క్రమంలో ఎలాంటి కోర్టు గానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదని డీసీపీ అన్నారు. అందరూ గూగుల్లో నుంచి ఈ CEIR యాప్ ను డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలని డీసీపీ కోరారు. ఇప్పుడు పిటిషనర్ ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది, లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ CEIR యాప్కి పోయి ఫిలప్ చేస్తే అందులో అతని IMEI నెంబరు, ఫోన్ మోడలు, అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటాను ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనము ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉన్నది.
అవి షాప్లో అమ్మనియండి, ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పత్రంను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 17 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలల్లో 4000 నిరుద్యోగ భృతి, 2000 ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దాడులకు పాల్పడతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ హెచ్చరించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపిండని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నాచారం పిఎస్ పరిధి కేఎస్ బేకర్స్ కేక్ లో పురుగులు రావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్త్డే వేడుకలతో కేక్ కట్ చేసి చూడగా అందులో నుంచి పురుగులు వచ్చాయని వినియోగదారులు తెలిపారు. కేకు తినే సమయంలో పురుగులు తిరగడం చూసి భయభ్రాంతులకు చిన్నారుల తల్లిదండ్రులు గురయ్యారు. అప్పటికే బర్త్డే వేడుకల్లో చిన్నారులు తిన్నారు. దీంతో బేకరీ యాజమాన్యంను అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. యాజమాన్యంను అడిగితే పట్టించుకోకుండా బెదిరింపులకు దిగారని తెలిపారు. దీంతో ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న బేకరీపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈవినింగ్ కేక్ తీసుకెళ్ళిన బటర్ స్కాచ్ కేక్ కేఎస్ బేకర్స్ నుంచి బర్త్డే అని, అది తిన్న తర్వాత చూస్తే ముందు కేక్లో మొత్తం పురుగులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేక్ చిన్నపిల్లలు తిన్నారు, పెద్దలు తిన్నారు. ఇప్పుడు ఏమైనా అయితే పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ వచ్చినా నేను వచ్చి వాళ్ళకి అడిగితే వాళ్ళేమంటారు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, మేనేజర్ లిఫ్ట్ చేస్తలేరు అని చెప్తున్నారు. ట్విట్టర్లో ట్వీట్ చేసినా కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. పిల్లలకి ఏమైనా అయిపోతే ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థమైతలేదు. కేఎస్ బేకర్స్ అనేది బ్రాండ్, మేము బ్లైండ్లీ ఫాలో వచ్చేస్తాం ఇక్కడికి. బేకర్స్ అన్న కేఎస్ ఇంత బ్రాండ్ పెట్టుకుని ఇట్లాంటి పురుగులు తింటే ఏమైపోవాలి? లోక్సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం గురువారం కూడా కొనసాగింది. తాజాగా మరో 3 ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు దీపక్ బైస్, డీకే సురేష్, నకుల్ నాథ్ అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్ ఓం బిర్లా వారిపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు లోక్సభ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీల సంఖ్య 100కి చేరింది. అలాగే ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146గా ఉంది. మరోవైపు లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. సిఈసి, ఈసీతో పాటు ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియడికల్స్ బిల్లు 2023లకు ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందుగానే లోక్సభ సమావేశాలను ముగించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. పిక్ పాకెట్ అంటూ పరుష పదజాలాన్ని వినియోగించడంపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాహుల్పై చర్యలు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. నవంబర్ 22న ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానిపై పనౌతి, పిక్ పాకెట్ వంటి అనుచిత పదాలతో విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే నవంబర్ 23న రాహుల్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే వీటికి ఆయన స్పందించలేదు. దీంతో రాహుల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తిపై ఈ తరహా వ్యాఖ్యలు దారుణమని పిటిషనర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయ నేతలెవరూ ఇలా మాట్లాడకుండా మార్గదర్శకాలు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై 8 వారాల్లోగా ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని